बोलो गणेश महाराज की जय। गणेश महाराज की जय। నీలాంబరి, పార్వతి మొహం ఫేవర్గా ఉంది. ఇప్పుడే మంచి ఛాన్స్. అనుమానం రాకుండా రంగు పుయ్యాలి. అర్థమైందా? అర్థమైంది. ఇద్దరం ఒకేసారి పూస్తే డౌట్ వస్తుంది. ముందు నువ్వు స్టార్ట్ చేయి. అలాగే. పెద్దబాబు, పాలాభిషేకం చేసే ముందు నీ మనసులో ఉన్న అమ్మాయి ఎవరో చూపించమని ఆ గణనాథుని వేడుకో. ఆ దేవుడే నేను నా జీవితంలోకొచ్చేలా చేస్తాడని నమ్ముతుంటే అడ్డుకున్నాడని చెప్తావేంటి పార్వతి? అడ్డుకున్నాడు కాబట్టి నన్ను బతికి బయటపడ్డాను. లేదంటే రంగుల్లో నా రక్తం పారేది. నా రక్త మాంసాలు ఎండుకుపోయినా పర్వాలేదు సిద్ధాంతి గారు. చివరి ప్రయత్నం చేస్తాను. అలా చేస్తే మీ ప్రాణాలకే ప్రమాదం అన్నా మీరు లెక్క చేయడం లేదు అంటే మీరు మీ పెద్ద కోడల్ని చూసి తీరాలని తీర్మానించుకున్నారు. పోతే నా భర్త కళ్ళ ముందే సుమంగళిగా వెళ్ళిపోతాను. లేదా నా పెద్ద కోడల్ని బొట్టు పెట్టి ఆహ్వానిస్తాను. ఇదే నా చివరి ప్రయత్నం, నిర్ణయం కూడా. అఖిల,
రంగు ఇంకా అలాగే ఉంది. ఎక్కడా? ఇక్కడ. వెయిట్. నేను స్నానం చేస్తేనే పోలేదు, నువ్వు చేత్తో చెరిపితే పోవడానికి ఇదేమన్నా బలపంతో రాసిన రాతనా? మరెలా? అలాగే ఉంటే రేపటికి గాని పోదు. రేపు ఎలాగో తెల్లారుతుంది, రంగు పోతుంది. అప్పుడు దాకా ఒక్క బుక్ మీద రంగు ఉంటే ఏం బాగుండదు చెప్పు. అయితే ఉండు, స్టోర్ రూమ్ లో రంగు డబ్బా తెచ్చి పెయింట్ వేస్తాను. ఏ చిచి, నీకు అసలు రొమాన్సే తెలియదు బంగారం. నువ్వే కదా ఇంకో బుగ్గ మీద కూడా కలర్ ఉంటే మ్యాచింగ్ గా ఉంటుందన్నావు. రంగు డబ్బా తెచ్చి వేయడానికి ఇదేమన్నా గోడనా? నీ మొగుడు బుగ్గ. అవును మావా, వాట్ టు డూ? నీ అందమైన పెదాల మీద ఎరుపు రంగు ఉంది కదా బంగారం, ఆ రంగుని కాస్త తీసి నా బుగ్గ మీద పులు. ఓకే మావా. వాట్ ఆర్ యు డూయింగ్ డార్లింగ్? పెదాల రంగు తీసి నీ బుగ్గ మీద పెట్టమన్నావు కదా. అబ్బా, నీకు ఇది కూడా చెప్పాలా ఏంజిల్? సింపుల్ గా ఇక్కడ కిస్ చేస్తే రంగు అంటుకుంటుంది కదా. అవును కదా. ఆ. ఐ కిస్ యూ. ఫోన్ వస్తుంది. మూడొచ్చేటప్పుడు ఫోన్ వచ్చినా రింగ్ వచ్చినా పట్టించుకోవద్దు. నువ్వు కిస్ మీ. రింగ్ అవుతూనే ఉంది. దట్ రింగ్ డిస్టర్బింగ్ మీ. ఒక్క నిమిషం ఉండు. పిన్నే పిన్నే, చెప్పు చిన్న బాబు. అలా ఖాళీగా తిరిగే బదులు ఆ ఫోన్ లిఫ్ట్ చేసి చూడొచ్చుగా. నువ్వు కూడా ఖాళీగానే ఉన్నావు కదా నాయనా. నేను వయసు అచ్చుకుపుచ్చుకులు ఆడుకుంటున్నావు, ఖాళీగా ఎక్కడ ఉన్నాను? అచుకుపుచ్చుకా నేనెప్పుడు వెళ్ళలేదు. ఏమిటో ఈ కలిగో. మన ఇద్దరు అచ్చుకుపుచ్చులు ఆడుకున్నావే ఈ మధ్యన. హలో. నమస్కార్ జీ. జీనే చెప్పండి. అఖిలాండేశ్వర్ గారితో మాట్లాడొచ్చా? ఇప్పుడు ఆవిడ తోడికోడలు భవానీ గారితో మాట్లాడగలరు. ఇంతకీ మీరెవరు? मैं म्यूजिशियन अशोक सरकार बात कर रहा हूँ. మీరా? అవును, ఘట్టమనేని దేవేంద్ర మనసులో ఉన్న అమ్మాయి, ఆ హెర్బల్ బ్యూటీ కంపెనీ లోగోలో ఉన్న ఆ కళ్ళ అమ్మాయి ఎవరో చెప్పాలని ఫోన్ చేశాను. ఓరి పిల్లిగడ్డ ముసలోడా, నువ్వు గుండెపోటుతో పోయింటావనుకున్నాను. ఇంకా ఉన్నావా? హలో. చెప్పండి. మీ ఇంటికి కాబోయే పెద్ద కోడలు ఎవరో చెప్పాలని ఫోన్ చేశాను. ప్రయాసపడినందుకు చాలా థ్యాంక్స్. కానీ ఈ విషయం అందరికీ తెలిసిపోయింది కదా. ఓ, అఖిలాండేశ్వర్ గారి కాబోయే పెద్ద కోడలు పార్వతిని తెలిసిపోయిందా? చాలా సంతోషం. మాకు సంతోషమే. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఉంటానండి. ఒక్క నిమిషం. పని మనిషి పార్వతిని దేవేంద్ర గారు ప్రేమించారని చెప్పాలనుకున్న రోజే, పార్వతి బొమ్మ గీసిన రోజే నాకు హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. అమ్మవారి దయ వల్ల బతికి బయటపడ్డాను. మళ్ళీ మీ అందరి కోసం బొమ్మ గీసి కొరియర్లో ఇంటికి పంపించాను. పంపించారా? అవును. పార్వతే మీ పెద్ద కోడలన్న విషయం మీకు తెలిసిందని నాకు తెలియదు కదా, అందుకే కొరియర్ చేశాను.